హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. నేనైతే పచ్చిమిర్చిలో మీకు ఇప్పుడు రకాలు చూపిస్తాను. ఇవైతే సన్న పచ్చిమిరపకాయలండి, ఘాటు ఎక్కువ ఉంటాయి. ఇవి వచ్చేసేసి వీటిలోనే మంట తక్కువ ఉంటాయి. ఇవి వచ్చేసి బజ్జి మిరపకాయలా ఉంటాయి, కానీ చిన్న సైజు అండి ఇవి. ఇవ్వండి, ఇవైతే నేను టమాటా పచ్చడి, కొత్తిమీర పచ్చడి, వేరుశనగ పచ్చడి వాటికైతే వాడతాను. అన్నంలో కలుపుకొని తినడానికి మంచి టేస్ట్ ఉంటాయి. ఇవి వచ్చేసేమో చట్నీలకండి, నేను ఇడ్లీలోకి, దోశలోకి, ఉప్మాలోకి వాడతాను. ఇవి వచ్చేసి కర్రీలోకి అయితే వాడతాను అండి. 3 డిఫరెంట్ టేస్ట్తో ఉంటాయి. అందువల్ల నేను 3 రకాలు తెప్పించుకుంటాను. మీ ఇష్టం, అవైలబుల్లో లేకపోతే ఏదైనా దేనికైనా వాడచ్చు. కాకపోతే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.